మాదిగల పోరాటం న్యాయమైందన్నారు కేంద్ర మంత్రులు. ఢిల్లీ జంతర్ మంతర్లో ఎంఆర్పీఎస్ చేస్తున్న ధర్నాకు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ మద్దతు పలికారు. తప్పకుండా మాదిగలు వర్గీకరణలో విజయం సాధిస్తారన్నారు. 25 ఏళ్ల నుంచి మందకృష్ణ మాదిగ నిరంతరంగా పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీతో మాట్లాడతానని తెలిపారు కేంద్ర మంత్రి వెంకయ్య. వీలైనంత త్వరగా ఏకాభిప్రాయం తీసుకొచ్చి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నారు, ఎన్నో ఆశలు పెడుతున్నారు, ఎంతో ఆవేదన మీ అందరిలో నిగుడేగా ఉందని ఇప్పుడే నేను చూశాను. ఈ కోరిక అసాధారణమైంది కాదు, అన్యాయమైంది కాదు, నా లెక్కలో చాలా సామాన్యమైంది. ఇవాళ కూడా ఈ యొక్క మీరు అడిగే కోరిక దీన్ని కూడా కొంతమంది దాన్ని ఉగ్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో కులాలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. చీల్చే ప్రయత్నం కాదు, ఈ రిజర్వేషన్ అందరికీ కల్పించడం ద్వారా కులాలను చీల్చే ప్రయత్నం, నా కోరిక కూడా ఈ దేశంలో ఉన్న అక్కడికి వర్గాలు, అణగారిన వర్గాలు, షెడ్యూల్ తెగలు బాధికలు కావచ్చు, బాలలు కావచ్చు, లేదా వాల్మీకులు కావచ్చు, బోయలు కావచ్చు, నెల్లలు కావచ్చు, ఇతరంతా చపాతీలు కావచ్చు, ఏ దేశంలో వాళ్ళంతా ఒకటిగా ఉన్నారని నా యొక్క ఉద్దేశం కూడా. మీరు చేస్తున్నటువంటి పోరాటము న్యాయమైనటువంటి పోరాటం. ఈ పోరాటం మందకృష్ణ మాదిగ గారు 25 సంవత్సరాల నుంచి నిరంతరంగా పోరాటం చేస్తూ ఈ జ్యోతిని ఆరోగ్యం కూడా నిలబెట్టుకోవాలని